జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలోని మామిడి మండీలకు మంగళవారం మామిడికాయల లోడ్లు పోటెత్తాయి. గత వారం మొదట్లో రోజుకు కేవలం 4 లేదా 10 టన్నుల మధ్య కాయలే వచ్చాయి. సోమవారం 200 టన్నులు రాగా మంగళవారం 275 టన్నుల దాకా వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. మామిడికాయలు నాణ్యంగా ఉండడంతో మంగళవారం గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేశారు. మార్కెటింగ్ ఏడీ పరమేశ్వరన్ మండీకి వచ్చి మామిడి రకాలను, నాణ్యతను పరిశీలించారు. మండీల యజమానులు, ఎగుమతిదారులతో ధరలపై చర్చించారు. రైతులకు లాభసాటి ధరలు వచ్చేలా చర్యలు చేపట్టారు. వర్షాలు ఆలస్యం కావడం ఈసారి మామిడి రైతులకు అనుకూలంగా మారింది. ఈదురు గాలులతో రాలిన కాయలతో నష్టం వాటిల్లిన కూలీల సాయంతో కోసిన మామిడికి ధర బాగానే పలికింది. బంగారుపాళ్యం మండీలకు మంగళవారం 50 టన్నుల వరకు మామిడి రాగా వచ్చే వారంలో అధికంగా వస్తుందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు మండీల్లో మామిడి ధరలు ఇలా ఉన్నాయి. బేనిషా 18 రూపాయల నుండి 25 రూపాయల వరకు పలికింది. ఇంకా పుల్లూరా 8 నుండి 10 రూపాయలు పలికింది. మల్లిక అయితే 30 నుండి 40 రూపాయలు, ఇమాం పసంద్ అయితే 60 నుండి 75 రూపాయల వరకు పలికింది. ఇక కాలేపాడ్ రకం మామిడికాయలకు వస్తే అవి కూడా 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు పలికినట్లు మామిడి మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. మామిడి మండీల నిర్వాహకుడు కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ, కూలీల సాయంతో చెట్ల నుంచి కోసిన కాయలకు ధర అధికంగా పలికిందని, కాయలు బరువుగా, నాణ్యంగా ఉండడంతో ధర వచ్చే అవకాశం ఉందని, రాలిన కాయలు, దోటితో కోసిన కాయలు దెబ్బతిని పురుగు పట్టడంతో ధర పలకడం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోతల్లో జాగ్రత్తలు పాటించి కాయలను మండీలకు తెస్తే గిరాకీ బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.